అనగనగా కాకర్లపల్లి గ్రామానికి సమీపంలో ఒక జిబ్బు చెట్టు ఉండేది. దాని మీద అనేక రకాల పక్షులు నివసించేవి. ఆ చెట్టు త్వరలో ఒక గుడ్లగూబ హాయిగా ఉండేది. ఉదయాన్నే ఆహారం కోసం పక్షులన్నీ బయటికి వెళ్ళి సాయంత్రం తిరిగొచ్చేవి. వాటిలో కొన్ని తీసుకువచ్చిన ఆహారాన్ని గూట్లోని పిల్లలకి తినిపించేవి. త్వరలో నివాసం ఉంటున్న గుడ్లగూబకు పగలు కళ్ళు కనిపించవు కదా. దాంతో అది రాత్రివేళ వెళ్ళి కడుపు నింపుకునేది. కొన్నాళ్ళ తరువాత తను నివాసం ఉండే చెట్టు పైన గోళ్ళలో పిల్లలను తినడం ప్రారంభించింది. శ్రమ లేకుండా దగ్గరలో ఆహారం దొరకడం గుడ్లగూబకు హాయిగా అనిపించింది. కొన్ని రోజులకు చెట్టు పైనున్న పక్షులకు వాటి పిల్లలు కనిపించకపోవటంతో ఇది గుడ్లగూబ పనే అని అర్థమయ్యింది. మా పసి కూనలను క్రూరంగా చంపుకొని తింటున్నావు, ఇది మంచి పని కాదు అని అవన్నీ హెచ్చరించాయి. నాకేమి తెలుసు అని గుడ్లగూబ బొకాయించింది. వాటి మీదకు ఎగిరి దాడి చేసి గోళ్ళతో గాయపరిచింది. ఆ బాధలు భరించలేక చాలా పక్షులు చెట్టును విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాయి. కొన్ని పక్షులు మాత్రం మకం మార్చలేక గుడ్లగూబ హింసను భరిస్తూ అక్కడే ఉండిపోయాయి. అప్పుడప్పుడు ఆ చెట్టుపైకి ఒక కాకి తరచూ వస్తుండేది. పక్షులన్నీ దాంతో మనసు విప్పి మాట్లాడేవి. ఒకసారి అవన్నీ గుడ్లగూబ విషయం చెప్పాయి. 2 రోజుల కిందటే దీపావళి పండుగ అయ్యింది కదా, అక్కడక్కడ మిగిలిపోయిన టపాసులు తీసుకొచ్చి గుడ్లగూబ త్వరలో పేల్చండి అని కాకి సలహా ఇచ్చింది. అమ్మో, దాని త్వర దగ్గరకు మేము వెళ్ళలేం అని పక్షులు భయపడ్డాయి. అవన్నీ మాట్లాడుతుండగానే గుడ్లగూబ అక్కడికి వచ్చి ఏమిటి సమావేశం అని అడిగింది. దీపావళి పండుగ రోజులు కదా, టపాకాయలు పేలుతాయి, కాస్త జాగ్రత్త అని కాకి చెప్పింది. దీపావళి అయితే నాకేం భయం ప్రశ్నించింది గుడ్లగూబ. నాకేమి భయం అంటావే, సాయంత్రం వేళల్లో ప్రతి ఇంటి ఆవరణలో దీపాలు వెలిగిస్తారు, మతాబులు కాలుస్తారు. ఆ రాత్రి అంతా నిండు వెలుగుతో పగటిని కనిపిస్తుంది. ఆ సమయంలో నువ్వు బయటికి వెళ్తే కళ్ళు కనిపించవు కదా. చిన్నపిల్లలు టపాసులు నీ మీదకి విసరగలరు, అందుకే త్వరలోనే ఉండు అని హెచ్చరించి కాకి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి గుడ్లగూబ త్వరలోనే ఉండిపోయింది. ఇంతలో కాకి టపాకాయలను ముక్కుతో తీసుకువచ్చి తొర్ర దగ్గర పేర్చి నిప్పు పెట్టింది. టపాసులు పేలి అంతా పొగ కమ్ముకుంది. ఆ దెబ్బకు బాబోయ్, నేను చచ్చిపోతున్నా, రక్షించండి అంటూ గుడ్లగూబ గట్టిగా అరిచింది. పక్షులేవి దగ్గరికి రాలేదు. దాంతో అతి కష్టం మీద గుడ్లగూబ బయటికి వచ్చింది. గుడ్లగూబ ఏడుస్తూ తోటి పక్షులై ఉండి రక్షించడానికి రాలేదు. జాలి దయ లేకుండా ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా అంది. కాకి వెంటనే కలుగజేసుకొని ఇన్నాళ్ళు నువ్వు చేసిందేంటి? తోటి పక్షుల పిల్లలని చూడకుండా క్రూరంగా వాటిని చంపి తిన్నప్పుడు ఇటుపోయింది నీ దయ. నీ వరకు వస్తేనే తెలిసిందా తప్పు ఎవరు చేసినా తప్పే కదా అని అడిగింది. అప్పుడు గుడ్లగూబకు తన తప్పు ఏంటో తెలిసొచ్చింది. ఇక నుంచి నీ పిల్లల జోలికి రాను అని పక్షులకు హామీ ఇచ్చింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.